రోజు పడుకోబోయే ముందు విద్యార్థులుగా నా మాటకి గౌరవం ఇచ్చి 2 శ్లోకాలు తాత్పర్యంతో చదివి పడుకోండి. మీకు అర్థమైనా కాకపోయినా సరే ఏం పర్వాలేదు, అవుతాయి. 2 ఎక్కువ వద్దు, 5 నిమిషాలు కూడా పట్టదు. పడుకునే చోట బెడ్ లైట్ అని ఒకటి ఉంటుందిగా, అక్కడ ఇది పెట్టుకుని శ్లోకం తాత్పర్యం 2 రేపు చాలు. అలా ఏడాది అయ్యేసరికి 365 రోజులు 750 శ్లోకాలు, భగవద్గీత 700 శ్లోకాలే ఉన్నాయి. ఏడాదిలో మీరు చదవడం పూర్తి చేశారు. ఒక ఏడాదికి భగవద్గీత ఆధారంగా మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. అది చాలా గొప్ప గ్రంథం, గైడెన్స్, మార్గదర్శి అంటే అదే నిజంగానే. అక్కడ కమ్యూనిస్టు దేశాల్లో రెడ్ బుక్ అని చెబుతారు, వాళ్ళకి అది ఎలా మార్గదర్శో మన దేశంలో, భారతదేశంలో భగవద్గీత గొప్ప మార్గదర్శి. ఇవాళ అందుకే G20 దేశాల సమావేశాల దగ్గర కూడా ఆస్క్ గీత అని ఒక యాప్ పెట్టారు ప్రత్యేకంగా. గీతలో నువ్వు ఏ విషయం అడిగితే అది దొరుకుతుంది. ఆ యాప్ ఎంత గొప్పది అంటే, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఐ వాంట్ ది రిప్లై ఫ్రమ్ గీత అని మీరు నొక్కితే నీ ప్రాబ్లం సమాధానం గీతా శ్లోకంతో వస్తుందమ్మా. అంత గొప్పది గీత. ఎంత ఆశ్చర్యం ఇది! నాకు ఈ సమస్య ఉంది, దీనికి సమాధానం నాకు కావాలి, భగవద్గీత నుంచే కావాలి అని నొక్కితే నీ సమస్యకి భగవద్గీత నుంచే సమాధానం వస్తుంది. అంత గొప్పది ఆ గ్రంథం. 584 శ్లోకాలు కృష్ణుడు చెప్పాడు, 84 శ్లోకాలు అర్జునుడి ప్రశ్నలుగా ఉన్నాయి, 49 శ్లోకాలు సంజయుడు మాటలుగా ఉన్నాయి, 1 శ్లోకం ధృతరాష్ట్రుడి మాటగా ఉంది. మొత్తం కలిపితే 700 వస్తాయి ఖచ్చితంగా. 574, 84, 48, 1 మొత్తం ఇలా వస్తాయి. ఇందులో నీకు ఏదైనా, నాకు ఆర్థికమైన సమస్య ఉంది, నాకు డబ్బులు లేవు, దారిద్ర్యంతో ఇబ్బంది పడుతున్నాను, నాకు ఇంత డబ్బు కావాలి అంటే నొక్కు, భగవద్గీత నుంచే రెప్పలు ఇస్తుంది. డబ్బు సంపాదించే విధానం ఎలాగ, ధర్మంగానే. కానీ కష్టపడమంటే కష్టపడాలి, కష్టపడకుండా రాదండి ఇది కూడా. అందుకోసం ఆలోచించాలి. అందుకని క్రియా విధిజ్ఞం విషయేష్వసక్తం. ఎప్పుడు ఫోన్కి పుస్తకానికి తేడా ఏమిటో తెలుసా? మనలో ఉండే చెత్తంతా బయటికి పోగొట్టేది పుస్తకం, బయట ఉండే చెత్తంతా మనలోకి తీసుకొచ్చేది ఫోను. ఏం చూడాలో ఏం చేయాలో మీరే నిర్ణయించు. ఒక పుస్తకం చదివితే మనలో ఉండే చెడు ఆలోచనలన్నీ బయటికి పోతాయి. ఫోన్ చూసామంటే బయట ఉండే చెడు ఆలోచనలన్నీ మనకు వస్తున్నాయి. అక్కడ వాడెవడో పెంటమాట ఒకటి పెడతాడు, దానికి ఆధారం ఉండదు. అక్కడ అన్నీ పనికిమాలిన వార్తలే, నకిలీ వార్తలే. అది నిజమేనా నమ్మేస్తాం మనం. ఇంతకీ ఏం జరిగిందో తెలియదు, మనం కూడా ఏదో మాట్లాడేస్తాం అక్కడ తొందరపడిపోయి. తర్వాత అది అబద్ధమని తెలిస్తే ఎంత ఇబ్బంది పడాలండి. అందుకని దాన్ని చూడడం తగ్గించుకుంటే మనకు చాలా సమయం కలిసి వస్తుంది. విషయేష్వసక్తం. అంతేకాదు శూరం, కాస్త సాహసం ఉండాలి, మీ వృత్తిలో మరీ ఉండాలి. కాస్త ముందుకు దూసుకెళ్లే లక్షణం. ఏదో పరాక్రమం అనగానే కత్తి వేసుకుని యుద్ధానికి వెళ్ళడం అనుకోకండి. పరాక్రమం అంటే ఆక్రమం, ఇతరుల కంటే ముందు నడవడం, చొరవ, ఇనీషియేషన్ అంటారు. మీరు దాంట్లో ఇనీషియేటివ్ అంటారు. కాస్త చొరవ తీసుకుని మాట్లాడమంటే నేను మాట్లాడతా అని లేవాలి, పని చేయమంటే నేను పని చేస్తానని లేవాలి. దాన్నే శూరం అంటారు. శూరం, కృతజ్ఞం. అంతేకాదు మీకు చదువు చెప్పిన వారి పట్ల, మీ తల్లిదండ్రుల పట్ల, మీకు సాయం చేసిన వారి పట్ల, మీ విద్యలో మీరు ఎదగడానికి కారణమైన వారి పట్ల మీకు పూర్తి కృతజ్ఞత ఉండాలి. ఆ కృతజ్ఞత జీవితం మొత్తాన్ని కాపాడుతుంది ఖచ్చితంగా.